హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చల్లా వ్యాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అట్ల పునుగులండి. అట్ల పునుగులు అంటే ఏం లేదు, దోశ పిండితో చేస్తారు, చాలా బాగుంటాయండి. తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ దోశ పిండి తీసుకోవాలి, తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి, తర్వాత ఈ వీడియో చూపించినట్టు అన్ని సన్నగా తొరుకోవాలి. ఆ ఇంగ్రీడియంట్స్ నేను విడిగా చెప్తా. ఫస్ట్ పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఇవన్నీ బాగా సన్నగా తురుక్కోవాలి. అల్లం కూడా అండి, కొంతమందికి అల్లం ఇష్టం ఉండదు, అల్లం వేస్తే ఇంకా బాగుంటుంది. చిన్నపిల్లలకి చేసుకునేటప్పుడు క్యారెట్ కూడా తురుపుకోండి, బాగుండిద్ది. తర్వాత దోసపిండిలో మైదా పిండి వేయండి, బాగా కలుపుకోవాలి. ఇవి వేసిన తర్వాత అంతకన్నా ఈ జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత ఉంచుకోండి. తర్వాత సన్నగా తొరుక్కున్నాం కదా, అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, తర్వాత ఉప్పు వేసుకోండి ఒక స్పూను. అల్లం వేసుకుంటే చాలా మంచిదండి, కాకపోతే అల్లం నచ్చదు చాలామందికి, కాకపోతే వేస్తే బాగుంటుంది. తర్వాత కొంచెం బేకింగ్ సోడా తీసుకోండి, బాగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి, చూడడానికి తినడానికి చాలా బాగుంటాయి. తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి, హోటల్ స్టైల్లో వస్తాయి, హోటల్ కన్నా బాగుంటాయి. చిన్నపిల్లలు పొద్దున్న దోశలు తిని సాయంత్రం అమ్మ ఏమని చేసి పెట్టంటే పునుగులు బాగుంటాయి. తర్వాత దీన్ని బాగా కలుపుకున్న తర్వాత వేసుకుంటే చాలా బాగా వస్తాయి. తర్వాత వేడి వేడి నూనెలో అవి వేయండి. చిన్నపిల్లలకి చిన్నగా ఉండేవి ఇష్టం, తినడానికి కూడా బాగుంటాయి, చూడడానికి కూడా బాగుంటాయి. కాబట్టి చిన్నపిల్లలకి చిన్నగా వేసుకోండి, బాగుండిద్ది. క్యారెట్ కూడా వేసుకుంటే చాలా మంచిది. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పాలకూర ఇవి కూడా వేసుకోవచ్చు, మేము ఇక్కడ వేయట్లేదు. అన్నీ విడివిడిగా తింటేనే పోషకాలండి, ఇలా నూనెలో వేపుకుంటే అంత రాదు. ఎప్పుడో ఒకసారి తింటే బాగుంటుంది. అసలే ఇది వర్షాకాలం కదా, అలా వేడిగా తింటే చట్నీలతో, పొడులతో చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మేము కొత్తగా ఛానల్ పెట్టుకున్నాము, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాగా వేడిగా నూనెలో బాగా వేపుకోవాలి, ఎర్రగా గోల్డెన్ కలర్లో బాగా వేపుకోండి. బాగుంటాయండి తినడానికి, ఎంతైనా ఇంట్లో చేసుకుంటే ఏదన్నా బాగుంటుంది. బాగా వేపుకోండి. తర్వాత బాగా నూనె పీల్చేసుకుంటుంది అనుకుంటారు, మనం ఇక్కడ బేకింగ్ సోడా కొంచెం వేసుకున్నాం కాబట్టి ఏం కాదు, పక్కన తీసుకొని పెట్టుకోండి. మీరు చట్నీలతో కానీ పొళ్ళతో కానీ బాగా తినచ్చు, బాగుంటాయి. 2 తినోళ్ళు 4 తింటారు, చిన్నపిల్లలు తినరు కదా. మేము కొత్తగా పెట్టాము, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చల్లా వ్యాక్స్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు